వైఎస్ఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఈ పేరు వింటేనే ఒక వైబ్రేషన్, ఒక భరోసా, ఓ నమ్మకం. సామాన్య జనానికి కష్టాలు వస్తే తల్లిదండ్రుల దగ్గరికి పోయి చెప్పుకున్నంతగా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళితే అంతటి భరోసా దక్కేది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు మన నుంచి దూరమై 15 సంవత్సరాలుగా వస్తూ ఉంది. 2009 సెప్టెంబర్ 2వ తేదీన హెలికాప్టర్ ప్రమాదంలో అకాల మరణం చెందారు. రాష్ట్ర వ్యాప్తం శోక సముద్రంలో ఉన్నది. కానీ రాజశేఖర రెడ్డి గారు మరణించలేదు, అందరిలో జీవించే ఉన్నాడు, ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాడు అని ప్రతి గుండె చెబుతూ ఉంటుంది. ఇండ్లు కట్టుకుంటే ఇళ్లలో ఒక రూమ్లో రాజశేఖర రెడ్డి గారి గుడి కట్టుకున్న వాళ్ళని చూసాం. ఇడుకలపాయలో ఒక ప్రత్యేకమైన దాన్ని ఏమంటామో డ్రెస్సులు అలా వేసుకొని రైతు వేషంలో ప్రతి సంవత్సరం రైతులందరూ పోయి దర్శించుకునే తీరు చూసాం. అందుకని ఆయన రైతు బాంధవుడు అంటారు. ఆయన ఒక రైతులకు రైతు బాంధవుడు. వ్యవసాయం అంటే ఆయన ప్రాణం, వ్యవసాయానికి ఆయన ఒక ప్రాణం. అలాంటి రాజశేఖర రెడ్డి గారి జయంతి జూలై 8, 75వ జయంతి. ఈ 75 సంవత్సరాల ఆయన జీవితం ఒకేసారి రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ కాదయండి. అత్యంత విద్యావంతుడై ఉండి, డాక్టర్ అయి ఉండి, ప్రజా జీవితంలో నుంచి ప్రజాసేవకుడిగా వచ్చి రాజకీయ నాయకుడిగా ఎదిగి, రాజకీయ నాయకుడే కాదు ప్రజల ఒక ఆపద్బంధువు అని చెప్పేసి ఆ విధంగా ఎదిగిన వ్యక్తి. ఆరోగ్యం బాగలేదంటే ఆరోగ్యశ్రీ పెట్టి నేనున్నా అని భరోసా ఇచ్చిన వ్యక్తి. నేను చదువుకుంటా అని చెప్తే ఫీజు రియంబర్స్మెంట్ వేసి పేదవాడికి కూడా నువ్వు చదువుకో, నువ్వు డాక్టరుగా, నువ్వు లాయరుగా, నువ్వు ఇంజనీరుగా అని చెప్పేసి చదువు చెప్పించిన వ్యక్తి. రైతులకు కష్టం వస్తే నేనున్నా అని చెప్పుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తి ఆఖరికి ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేస్తే 108 ఎక్కడ చేరి పిలిచినా పరిగెత్తుకొని వచ్చి అర్ధగంట లోపల వచ్చి అందరి ప్రశంసలు పొందిన పథకాలు, ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు ఒక కంట్లో, అభివృద్ధి మరో కంటే 2 కళ్ళని ఆయన సమానంగా చూసుకుంటూ రాష్ట్రాన్ని పరిపాలించిన అతి కొద్ది కాలం 5 సంవత్సరాల 3 నెలల కాలంలోనే ప్రతి వ్యక్తి గుండెల్లో కూడా శత్రువు అనుకునేవాడికి కూడా లోపల ఎక్కడో ఒక వైబ్రేషన్, ఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ రాజశేఖర రెడ్డి, ఆయన నిజంగా ప్రజల మనిషి అని అంతర్మాన లోపలనైనా చర్చించుకునే ఆ వ్యక్తిత్వం అయింది రాజశేఖర రెడ్డిది. అలాంటి రాజశేఖర రెడ్డి గారు ఒక్కసారి ఆయన జీవితాన్ని తలుచుకుంటే స్ఫూర్తిదాయకం. ఆయన ప్రతి వ్యక్తికి కూడా ఒక ఆదర్శం, ఒక లక్ష్యంగా కనపడతాడు. 1949లో జూలై 8వ తేదీన పుట్టిన రాజశేఖర రెడ్డి గారు తన 24 సంవత్సరాల వయసులోనే అప్పుడే డాక్టరేట్ కంప్లీట్ చేసుకొని డాక్టర్గా వచ్చి తన 24వ సంవత్సరం వయసులోనే 70 పడకల ఆసుపత్రిని నిర్మించి రూపాయి వైద్యుడుగా, అంటే ₹1 వైద్యం చేసే ఒక డాక్టర్గా, రూపాయి వైద్యం చేసే రూపాయి డాక్టర్ అని చెప్పేసి పేరు సంపాదించుకున్న మహోన్నత వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత అతి కొద్ది కాలంలో, అంటే ఆయన హాస్పిటల్ పెట్టిన మరో 5 సంవత్సరాలలోనే తన 29వ సంవత్సరం వయసులో, అంటే 1978లో మొదటిసారిగా ఎమ్మెల్యే అయి, ఆ మొదటిసారిగానే మంత్రి అయిన కూడా రాజశేఖర రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాడు, ఎమ్మటే మంత్రి అయ్యాడు. తన 29 సంవత్సరాల వయసులోనే ఎమ్మెల్యేగా, మంత్రిగా కూడా ఆయన రాణించిన విషయాన్ని కూడా మనం చూసాం. తర్వాత 34 సంవత్సరాల వయసులో 83లో, అంటే ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టిన అతి కొత్తలో ఆయన మొదటి పిసిసి అధ్యక్షుడిగా కూడా ఆయన 34 సంవత్సరాల వయసులోనే పిసిసి అధ్యక్షుడిగా అయ్యాడు. అట్లాగే తన 50వ సంవత్సరంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వచ్చాడు. తన 54 సంవత్సరాల వయసులో, ఆ వయసులో కూడా ఎండలో చెమటలు గారుతూ ఉంటే సుమారు
1467 కిలోమీటర్ల పాదయాత్ర చేసి చనిపోయిన కాంగ్రెస్ని తిరిగి బతికించి రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడమే కాదు, కేంద్రంలో అధికారంలోకి రావడానికి మొదటి వ్యక్తిగా ఉపయోగపడ్డ రాజశేఖర రెడ్డి గారు, ఆ రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరే ఒక ఆదర్శం. తన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అతి చేరువలో, అంటే ప్రజలకు అంటే పిలిస్తే చాలు పలికే వ్యక్తిగా, రోజు 9 గంటలకు ప్రజలు డైరెక్ట్గా పోయి ఆయనకి ఆ ప్రజల యొక్క కష్టాలు చెప్పుకుంటే ఇమీడియట్గా తన వెంటనే అధికారులను తీసుకొని వచ్చేవాడు. ఆయన అలా మాట్లాడుతుంటాడు, వాళ్ళు చెప్పగానే అధికారులు ఇమీడియట్గా యాక్షన్కి వెళ్ళేవాళ్ళు. నిజంగా రాజశేఖర రెడ్డి గారు లాంటి వ్యక్తిని మనం చూడాలి అంటే చాలా అరుదుగా కనపడుతూ ఉంటారు. అలాంటి రాజశేఖర రెడ్డి గారికి మనం ప్రత్యక్షంగా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది. శత్రువులు కూడా కొనియాడే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పెంచి పోషించిన కాంగ్రెసే చివరికి ఆయన్ని బదనాం చేసే స్థితికి వచ్చినప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, మహోన్నత వ్యక్తిత్వం, ఆయనకు మరొక్కసారి మనందరూ నివాళులు అర్పించాల్సిన అవసరం ఉంది.